మీకు తెలుసు గత 2 నెలల కింద మీ ఛానల్సే చాలా మటుకు సెన్సేషనలిజం న్యూస్ చేశారు. ఒక చిన్న వ్యక్తి మంత్రి మన హుజూర్నగర్ గౌరవ శాసనసభ్యులు, తర్వాత మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిఏను అంటూ కొంతమంది ఐసిడిఎస్ సూపర్వైజర్లకి, అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకి ఫోన్ చేసి వాళ్ళని మభ్యపెడుతూ లేదంటే బెదిరిస్తూ మాట్లాడినాడు. అది మంత్రి గారి పిఏ పేరు తీసుకోవడం వల్ల మీరు దాన్ని చాలా సెన్సేషనల్ చేశారు. సో యాక్చువల్గా ఈ కేసును కూడా మేము కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో నవంబర్ 1వ తారీఖు రిజిస్టర్ చేయడం జరిగింది. స్థానిక ఫిర్యాదురాలు ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు. సో ఆ కేసు దర్యాప్తు టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐ రంజిత్ రెడ్డి, టౌన్ సిఐ రాము ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దీనికి ఇది టెక్నికల్తో ముడిపడిన అంశం కాబట్టి ప్రత్యేకంగా నా ఆఫీస్లోనే నేను ఒక రామారావు అని మంచి నైపుణ్యత కలిగిన కానిస్టేబుల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. సో ఆయన ఐఓలకి సహకారం అందిస్తూ రోజువారీగా దీన్ని ఒక 40-45 రోజులు అకుంఠిత దీక్షతో వదలకుండా దీన్ని చేయడం వల్ల కొన్ని ఆధారాలు రాబట్టి ఈ నిందితుడిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను మన దగ్గరనే కాదు, ఇక్కడ కోదాడ హుజూర్నగర్ ప్రాంతాలే కాకుండా రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే పిఏనంటూ అక్కడ కూడా ఒక మహిళను వేధించడం జరిగింది. అదేవిధంగా నూతనకల్ మండలంలో కూడా కొంతమందికి కాల్స్ చేసి మంత్రి గారి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడడం, వాళ్ళతో అసభ్యంగా మెసేజ్ పెట్టడం, అసభ్యంగా మాట్లాడడం కానీ జరిగింది. సో ఈ క్రమంలో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. తండ్రి పేరు బాబు అలియాస్ బాబయ్య అంటారు, 24 years. ఈయన మెదక్ జిల్లా తుప్రాన్ మండలం కోనాయిపల్లి విలేజ్ చెందినవాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తారు. ఈ సిమ్ కార్డులని వేరే వాళ్ళ పేరు మీద నుంచి తీసుకొని లేకపోతే ఎక్కడైనా యూజ్ చేసి పడేసిన సిమ్ కార్డ్స్ అట్లాంటివి కలెక్ట్ చేసుకొని ఆ సిమ్ కార్డులను యూజ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ లేకపోతే మభ్యపెడుతూ వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేసేందుకు అన్నాగం వేశారు. సో ఆ క్రమంలో ఇతన్ని మేము ఈ 6 కేసులలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోదాడ డివిజన్ పరిధిలో చూస్తే నేరేడు చెరువులో 2 కేసులు, హుజూర్నగర్లో 1 కేసు, మేళ్ళ చెరువులో 1 కేసు, అదేవిధంగా కోదాడ టౌన్లో ఫస్ట్ కేసు ఇక్కడ చేయడం జరిగింది. పరిగిలో కూడా 1 కేసు. మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇంకా ఇలాంటి కాల్స్ గత 4-5 నెలల నుంచి ఎక్కడైనా బాధితులు బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి చెప్పుకుంటే వాటి మీద కూడా ఎప్పుడైనా కేసులు తప్పకుండా నమోదు చేస్తాం. దయచేసి బాధితులు ఇంకెవరైనా ఉంటే కూడా ధైర్యంగా ముందుకొచ్చి షీ టీమ్స్ ద్వారా కానీ లేకపోతే ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా కానీ లేదంటే నేరుగా మాకు కానీ సంప్రదిస్తే తప్పకుండా ఇంకా కేసులు నమోదు చేస్తాము. ఇతని పైన కూడా పీడీ యాక్ట్ ఈ ప్రపోజల్స్కి మేము సలహా తీసుకొని తదుపరి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది.